ఆపరేషన్ సింధూర్ తర్వాత జాతీయ భద్రతా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంతర్గత భద్రత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ ఉగ్రవాదుల జాడలు వాళ్ళ యొక్క కదలికలు లేకపోతే గతంలో కేసులు ఉన్న వాళ్ళ వివరాలు అన్నిటిపై నిఘా ఉంచాలని అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు డీజీపీకి ఇటు సిఎస్కి కూడా లేఖలు రాశారు. సో విజయనగరంలో ఇప్పటికే ఉగ్రవాదుల జాడలు వాళ్ళకు సంబంధించిన కొన్ని అంశాలు బయటపడడంతో ఇప్పటికే పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలు ముఖ్యంగా అప్రమత్తం కావాలని అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు. గతంలో ఉన్నవాళ్ళు రోహింగ్యాలు కానీ లేకపోతే ఉగ్రవాదులు సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళకు సంబంధించిన జాడలు కానీ ఏమున్నా సరే వెంటనే వాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళ వివరాలు కూడా తెలుసుకోవాలని అయితే ఉప ముఖ్యమంత్రి గారు సూచించారు. సో ఇలాంటి అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.